రైట్. మనం ఇప్పుడైతే నీరుకొండలో ఉన్నాం. నీరుకొండలో అసలు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఎలాంటి అవకాశాలున్నాయి? ఇక్కడ అమరావతిలో ప్రస్తుతానికి ఉన్నటువంటి రేట్ల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి. అంటే ఇక్కడ ఎలా ఉంది సార్ ఇప్పుడు అసలు అమరావతి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? పరిస్థితి ఇప్పుడైతే బాగానే ఉందండి. హ్మ్. అంతా బాగానే చక్కగా వర్కులు జరుగుతున్నాయి. ఓకే. ఇచ్చిన ప్లాట్లు కూడా రేట్లు బాగానే వచ్చినాయి. ఓకే. గజం 45, 40, 50 వేలు దాకా ఉంది. గజం 45 ప్లాట్లను బట్టి హ్మ్. 50 వేలు దాకా జరుగుతుంది ఓకే. గజం. బాగానే ఉంది సార్. ఎవరన్నా వస్తున్నారా కొనడానికి వాటికి బయటికి? వస్తున్నారు సార్. ఆ. బయట నుండి వచ్చేవాళ్ళు బాగా కొంటున్నారు. మొన్నటి వరకు ఎంత ఉండేది సార్? అంటే ఎలక్షన్స్‌కి బిఫోర్ ఎంత ఉంది? ఎలక్షన్ ముందులో అయితే 15,000 కాంచి 25,000 దాకా జరిగిందండి. డబుల్ అయిపోయింది. ఇప్పుడు డబుల్ అయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక డబుల్ అయింది. అంటే ఇప్పుడు ఇంకా వర్క్స్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అవ్వలేదు. ఆ. కొంచెం స్టార్ట్ అయ్యి ముందుకెళ్తే ఇంకెంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? 60,000 దాకా పెరిగిద్దండి. ఇక్కడ కొంచెం ఇంకా ముందుకెళ్తే ఇంకా 10,000 పెరిగే అవకాశం ఉంది. ఒక 70,000, 80,000 అవకాశం ఉంది. 60,000 అయితే మినిమం పెరిగిద్దండి. ఇప్పుడు ఇక్కడ మనకు కావాలనుకుంటే ఎంత స్థలాలు దొరుకుతున్నాయి సార్? ఎంతెంత ఎస్ఎఫ్టీ దొరుకుతుంది మనకి? ఉందండి. 120 గజాల కాంచి రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి. 120 గజాల కాంచి రెసిడెన్షియల్ ప్లాట్లు పైకి ఇంకా 1000 గజాలు, 2000 గజాలు, 4000 గజాలకు కూడా ఉన్నాయి. అంటే ఈ సిఆర్డీఏ పుల్లింగ్ ఏరియాలో కూడా దొరుకుతున్నాయి. 9 గ్రామాల్లో ప్లాట్లు 120 గజాల కాంచి రెసిడెన్షియల్ ప్లాట్లు అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్ అయితే 30 గజాల కాంచే ఉన్నాయి. ఇక్కడ మీ విలేజ్ లో ఎంత వరకు ఉంటున్నాయి సార్ రేట్లు మీ నీరుకొండకు సంబంధించి? 40,000 కాంచి 50,000 దాకా జరుగుతుంది ఈ ఏరియాలో. ఇక్కడ ఇక్కడైతే బాగానే ఉందా సార్? ఇప్పుడు గతం కన్నా ఇప్పుడు బెటర్ అనుకుంటున్నారా? వర్క్లు ఇప్పటి వరకు మనకి ఊపందుకునే అవకాశం ఉందా? చాలా బెటర్ గా ఉంది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. రేట్లు పనులు స్టార్ట్ అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ టెండర్లు పిలిచారు. ఆ పనులు స్టార్ట్ అయితే మాత్రం ఇంకా 10,000 పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ మీకు దగ్గరలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. అలాగే ఇప్పుడు బిట్స్ పిలాని లాంటివి కూడా మీ ఏరియాలోనే వస్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు. పేపర్ కేసారు. ఉపాధి అవకాశాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయి. హాస్టల్స్ వ్యవసాయం కింద ఇప్పుడు 2-3 హాస్టల్ వచ్చినాయండి. మా ఊర్లోనే ఉన్నాయి హాస్టల్స్ కూడా. మినిమం ఇది పక్కదే. ఉపాధి కూడా అవకాశాలు బాగానే దొరుకుతుంది. ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎం కాలేజీలో పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాం మా ఊరు నుంచి. థ్యాంక్ యూ అండి. సో ఇదండి, అంటే ఇప్పటికే ఇక్కడ వర్క్లు స్టార్ట్ అవ్వనాయి. కాస్తో కూస్తో స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికే రేట్లు పెరిగాయి. ఇంకొంచెం 6 నెలలకు కనుక రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనెక్టివిటీస్ ఎక్కువైతే కనుక ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి శ్రీనివాస్ గారు అయితే చెప్తున్నారు.